వెల్కమ్ టు V999 న్యూస్. హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఉక్కు నగరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధయాగం. వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరం టౌన్షిప్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా అర్ధయాగం నిర్వహించడం జరిగింది. అనగా ఉదయం నుండి రాత్రి వరకు 5 భజన బృందాలచే నిర్విరామంగా గీతాలాపనలు చేస్తూ ఆ స్వామికి పూజలు, వేద యజ్ఞ యాగాలతో ఆ స్వామి వారిని అభిషేకిస్తూ హనుమాన్ నామస్మరణతో దేవాలయ ప్రాంగణమంతా మారుమ్రోగే విధంగా చేసి ఆ స్వామి కృపా కటాక్షాలు పొందుతూ వచ్చిన భక్తులను ఆకట్టుకునే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని అర్ధయాగం అంటారు. ఈ కార్యక్రమంలో 5 భజన బృందాలు మరియు భక్తులు, ఆలయ కమిటీ మెంబర్లు అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మిగిలిన వివరాలు వారి మాటల్లోనే చూస్తూ ఉండండి. V999 న్యూస్. జై శ్రీమన్నారాయణ. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆలయం నందు ఉక్కు నగరం దేవాలయం అసోసియేషన్ వారి సారథ్యంలో అర్ధ ఏకాహం నిర్వహించబడుతుంది. ఈ అర్ధ ఏకాహంలో 5 భజన మండలు పాల్గొన్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుద్ది. ఈ అవకాశం మాకు కల్పించిన ఉక్కు నగరం దేవాలయం అసోసియేషన్ వారికి చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. వెంకటేశ్వర భజన మండలి ఉక్కు నగరం స్టీల్ ప్లాంట్లో ఇక్కడ ఉంటున్నాం. ఈ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రతి వారం ఇక్కడ భజన చేస్తుంటాం, శనివారం. ఈరోజు సందర్భం ఏంటంటే హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ తెల్లవారు 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అర్ధయాకాహం చేస్తున్నాం కంటిన్యూగాను. ఇందులో 4-5 మేము కాకుండా శ్రీ వెంకటేశ్వర భజన మండలి ఉక్కు నగరం కాకుండా శ్రీ మరిడిమాంబ భజన మండలి, శ్రీ పోలమాంబ మహిళా భజన మండలి, శ్రీ వెంకటేశ్వర భక్త మండలి స్టీల్ ప్లాంట్ ఏరియా, శ్రీ విజయదుర్గా భజన మండలి అగనంపూడి ఇవన్నీ పాల్గొంటాయి. సాయంత్రం 6 గంటలకి ఇక్కడ భజన క్లోజ్ అవుతుంది. ఈ అవకాశం ఇక్కడ వెంకటేశ్వర భజన మండలి, వెంకటేశ్వర ఆలయం ఉక్కు నగరం దేవాలయం అసోసియేషన్ వారు మాకు కల్పించారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా అందరికీ నమస్కారం అండి. ఉక్కు నగరం దేవాలయం అసోసియేషన్ ద్వారా మన భజన మండలి వారు ప్రతి శనివారం వెంకటేశ్వర టెంపుల్లో, అలాగే ప్రతి సోమవారం మన సెక్టర్ 6 శివాలయం ఎందుకు కూడా వాళ్ళు ఈ భజన కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా, అంటే సోమవారం నాడు, శనివారం నాడు ఎన్ని పనులున్నా కూడా వాళ్ళు ఈ స్వామి కోసం ఈ భజన కార్యక్రమంలో ప్రతి వారం కూడా అంటే 2 గంటల కాలం వెచ్చిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా వాళ్ళు పాల్గొనాలని కోరుకుంటూ ఉక్కు నగరం దేవాలయం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.